ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయుచున్నారు. వారు పేదల సేవలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తేదీన ప్రజాప్రతినిధులు, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా 1వ తేదీన పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం మనం ప్రభుత్వం వచ్చాక. సో వారు ఇక్కడ వింజమూరు బంగ్లా సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల అవతల అక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత బంగ్లా సెంటర్కి రాబోతూ ఉన్నారు. బంగ్లా సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కడ స్వాగతం చెప్తారు. వింజమూరు పట్టణ ప్రజలు కానీ, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు అందరం కూడా అక్కడ స్వాగతం చెప్తాం. అక్కడి నుంచి వారు పెన్షన్ కార్యక్రమానికి వస్తారు. పెన్షన్ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ పాతూరు చెరువు, వింజమూరు పంచాయతీకి సంబంధించిన చెరువు ఉంది. ఇక్కడ 280 ఎకరాల చెరువు ఉంది. దాని కింద ఒక 250 ఎకరాల ఆయకట్టు ఉంటే రైతులు మాకు వద్దని చెప్పి దాన్ని ఆర్డబ్ల్యూఎస్ కింద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద మార్చుకోమని చెప్పారు. దాన్ని మనం ఆర్డబ్ల్యూఎస్ కిందకి రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కింద మార్చుకుని ఆ ట్యాంక్ కింద చేసుకుని దాన్ని ఇక్కడికి 0.03 టీఎంసీ నుంచి 0.04 టీఎంసీ దాకా దీని కెపాసిటీ ఉంది. ఇక్కడ దీన్ని ఎంత డీపెన్ చేసుకుంటే అంత కెపాసిటీ పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చెరువుని మనం రాబోయే రోజుల్లో 35,000 మందికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సోమశల నీళ్ళు తీసుకొచ్చి, రాజోల దగ్గర నుంచి సోమశల నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఇంతకుముందు ఎన్నో శాఖలు చేసిన సీనియర్ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంగా ఉన్న మనం గౌరవ మన ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ నీళ్లు మనకు రావాల్సిన అవసరం ఉంది. వారు కూడా నీళ్లు అక్కడి నుంచి ఇచ్చే పరిస్థితి ఉంది. వారికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గం గురించి. ఇంకొకటి పెద్ద ప్రాజెక్టు ఆల్రెడీ సర్వే అయ్యి ఉంది. దాదాపుగా 1800 కోట్లతోటే జల్ జీవన్ మిషన్ కింద ఉదయగిరి మన ఆత్మకూరులో మరిపాడు మండలం ఒకటి, ఉదయగిరిలో 8 మండలాలు ఒకటి, అలాగే కావల్లో 2 మండలాలు, వీటన్నిటికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలని, సస్టైనబుల్ సోర్స్ నుంచి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వేసి ఇవ్వాలని చెప్పి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఒక ప్రపోజల్ రెడీ చేస్తున్నారు. సర్వే చేస్తున్నాం. దాన్ని కూడా మనం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నారు రేపు. అది కానీ వస్తే 8 మండలాలకి కూడా మంచినీరు ఇచ్చే పరిస్థితి సస్టైనబుల్ సోర్స్ నుంచి అది మనం పని స్టార్ట్ చేసినా కూడా ఇది చేసిన దానివల్ల దానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఇంకా దాని కాస్ట్ తగ్గుద్ది. దాని కాస్ట్ తగ్గించుకొని మనం దీన్ని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బాబు గారు మనకు ఈ ప్రాజెక్ట్ని రేపు మంజూరు చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. వారి దృష్టికి ఇవన్నీ కూడా రేపు పొద్దున తీసుకెళ్ళడం జరుగుతుంది. మన నాయకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి వస్తున్నారు. రమారమి ఇప్పటికీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12వసారి ఉదయగిరి నియోజకవర్గానికి వస్తున్నారు. నేను 2 సార్లు ఉన్నప్పుడు కానీ, రామారావు ఇప్పుడు మన సురేష్ ఆధ్వర్యంలో 12వ మీటింగ్ జరుగుతుంది. గత 11 కన్నా ఈ దఫా కొంత టైం ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు సజావుగా ఇక్కడ సురేష్ ఆధ్వర్యంలో నాయకత్వంలో జరుగుతున్నాయి. మరి ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో మనకు వింజమూరు చాలా ఇంపార్టెంట్ సెంటర్, చాలా భవిష్యత్తు ఉండే మండలం, టౌన్. కాబట్టి దీంట్లో వచ్చే రోజుల్లో అటు మున్సిపాలిటీ కానీ, ఇప్పటికే ఇది పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్. కావలి డివిజన్లో ఉదయగిరి ప్రాంతంలో ఒక పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్గా ఇప్పటికే కలిసింది. ఇంకా వచ్చే రోజుల్లో మన శాసనసభ్యులు సురేష్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇటు మంచినీళ్ళు కానీ, ఇప్పటికే రోడ్ నెట్వర్క్ బాగా ఇంప్రూవ్ అయింది ఉదయగిరి నియోజకవర్గంలో. కావలి ఉదయగిరి సీతారాంపురం రోడ్డు కానీ, అదేవిధంగా సించోరి టు తిరుపతి రోడ్డు కానీ, ఇంకా విజయవాడ బెంగళూరు రోడ్డు, ఈ ప్రధాన నగరాలకు పోయే రోడ్లన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గంతో అనుసంధానమై ఉన్నాయి. ఇక మనకు కొంత నీటి విషయంలో గతంలో మరిపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను మరిపాడు మండలం ఆహ్వానించాను. అప్పుడే ఆయన ఈ యొక్క సోమశిల హై లెవెల్ కెనాల్కు ఇన్వెస్టిగేషన్ జీవో ఇచ్చేసి ఆ రోజు శ్రీకారం చుట్టారు. తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కూడా మరి మన ముఖ్యమంత్రి బాబు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు.
మాకు ప్రధానమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ఉదయగిరి నియోజకవర్గం ఉంది. వీటన్నిటి మీద కూడా మన శాసనసభ్యులు 1-2-3 దఫాలు మన అధినాయకుడు దృష్టికి తెచ్చారు. వచ్చే రోజుల్లో తప్పనిసరిగా ఆ ఫలితాలు మనం చూస్తాం. కాబట్టి మనందరం కూడా రేపు కార్యక్రమం 1 డే ప్రోగ్రామ్ లాగా మనందరం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ఆయన్ని మనము కడప జిల్లాకు మరి పుణ్యక్షేత్రానికి పోయేంత వరకు కూడా మనందరం కూడా ఆయన నాకు ఒకటైతే గుర్తుకొస్తుంది. 10/96లో 1996లో మన బాబు గారు ముఖ్యమంత్రిగా ఉదయగిరి వచ్చారు. ఆ రోజు 100 చెరువులు తెగిపోయినాయి ఇక్కడ. అవన్నీ కూడా రిస్టోర్ చేసేదానికి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేశాం. ఆ రోజు ఆయన ఉదయగిరి నుంచి పరమడ దిశ పయనించాడు. రేపు కూడా ఉదయగిరి నుంచి పరమడ దిశ పయనిస్తున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి మా పార్టీకి, మనందరికీ. కాబట్టి రేపు కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తగా పనిచేస్తూ మేమందరం కూడా ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా అందరం కూడా ఎవరి బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు పెన్షన్లు ఇచ్చే దగ్గర కానీ, అదేవిధంగా ఈ పార్క్ డెవలప్మెంట్లో కానీ, అదేవిధంగా ప్రజావేదిక కానీ, తర్వాత ఇంపార్టెంట్ ఉదయగిరి నియోజకవర్గం ముఖ్యమైన కార్యకర్తలతో ఆయన 2-3 గంటలు మరి కార్యక్రమం పెట్టారు. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రోగ్రాంగా మన పార్టీ పునాదులకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడే కార్యక్రమంగా గత 10 రోజుల నుంచి కూడా మన శాసనసభ్యులు సురేష్ గారు దీన్ని ప్రత్యేకంగా జిల్లా అధికారులతో, నియోజకవర్గ అధికారులతో చేసుకుంటూ మరి దీని యొక్క రూపురేఖలు మార్చే దాంట్లో ఆయన తీసుకున్న మరి ఈ యొక్క కార్యక్రమానికి మనందరం కూడా అభినందిస్తూ మరి రేపు కార్యక్రమం ప్రతి 143 పంచాయతీల నుంచి 8 మండలాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా రావాలి. వాళ్ళందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ తరఫున, శాసనసభ్యుల తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ, భోజనాలు అన్నీ కూడా మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో అన్నీ కూడా మానిటరింగ్ కమిటీ వేశారు. దీని దానికి అందరం కూడా మనకేం కొత్తగా తెలుగుదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈ దఫా ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే వీళ్ళల్లో ఇంకా పట్టుదల, పరిణితి వచ్చిందని బాబు గారి ఆలోచనలో మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ మరి రేపు కార్యక్రమం విజయవంతమయ్యే దాంట్లో మనందరం కూడా బాధ్యత తీసుకున్నామని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరిచేయడానికి మన ప్రాంతానికి రావడం గర్వించదగ్గ విషయం. రేపు మన ఉదయగిరి చరిత్రలో మరుపురాని రోజు అని చెప్పి తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పాతూరు చెరువు అనేది 280 ఎకరాలను గతంలో ఎన్నోసార్లు రూట్లో పోతూ చూస్తూ ఉండేవాళ్ళం. కేవలం కట్టం చెట్లతో, పుల్ల కంపలతో నిండి ఉన్న చెరువు ఈరోజు ఒక ఆహ్లాదమైన వాతావరణంలో టూరిజం లాగా ఈ యొక్క వింజమూరికి ఒక వరంలాగా ఈ చెరువు మారబోతుంది. 0.4 టీఎంసీలతో దాదాపు 35,000 కుటుంబాలకు డ్రింకింగ్ వాటర్ వసతి కూడా కలగబోతుంది. అలాగే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వింజమూరు పంచాయతీ మున్సిపాలిటీ హంగులకు కూడా మారబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు సురేష్ గారు ముఖ్యంగా వింజమూరు మున్సిపాలిటీ, ఉదయగిరి టూరిజం, దొత్తులు పారిశ్రామిక ప్రగతి అన్ని రంగాలలో కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం.